గ్రామ సభల్లో ప్రజాగ్రహం పెల్లుబికింది. అధికారుల తీరును ప్రజలు తప్పుపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం ఉడిమిల్ల గ్రామంలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. సర్వే చేసిన అధికారుల తీరుపై మండిపడ్డారు. గ్రామంలో ఎవరు సర్వే చేశారు? ఊరిలో మాదిగలు చెంచులు కనబడలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని విరుచుకుపడ్డారు. అలా అయితే గ్రామ సభలు ఎందుకు? క్యాంప్ ఆఫీసులో కూర్చుని సర్వే చేస్తే సరిపోతుందన్నారు. వివిధ అంశాలపై గ్రామస్తులు నిలదీయటంతో అధికారులు తెల్లమొహం పెట్టారు. ఎందుకంటే తక్కువ వచ్చిందని చెప్తారు కదా, కొన్ని మాది కానీ టోళ్ళు లేదు. అది మా బాధ. సరే ఆ విషయం మేము ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోతాం, కానీ కనీసం ఒక పేరు కూడా లేకపోవడానికి కారణం సర్వే చేసి అంటే సర్వే మాదిగలు లేరని చెప్పిందా? ఎస్సీ మాదిగలంతా ధనికులని చెప్పిందా? ఎస్సీ మాదిగలకంతా ఒక ప్రాజెక్ట్ కింద కెనాల్ కింద 10 ఎకరాల పట్టాదారులు వాళ్ళకి రేషన్ కార్డు అని మీకు సర్వే రిపోర్ట్ ఇచ్చిందా? సర్వే చేసిన ఉన్నతాధికారి ఎవరు? ఆయన పక్కా గృహాలు ఏమైనా మాకేమైనా అపార్ట్మెంట్లు ఉన్నాయా ఇక్కడ ఎవరికైనా? చెప్పండి. లేదు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికే ఒక లీడర్షిప్ కే కొమ్ము కాస్తుందని చెప్పండి. ఒక్కొక్క పతిలోడిది ఒకళ్ళంటే కల్తీ మూట ఇల్లా ఒకరు కూడా ఒక కమ్యూనిటీ 20 ఇండ్లు లేవు, ఒక బజార్ లేదు. నువ్వు చేసిన ఇండ్ల ప్రక్రియలా ఒక్కరిని కూడా ఒక బజార్ లేదు. ఇది ఏ కులం బజార్ అని చెప్పారు. ఇక అక్కడ తండా ఉంది, అక్కడ మాలకేరు ఉంది, ఇక్కడ మాదేకేరు ఉంది. మీరు ఇచ్చిందంటే కనీసం మనకి అస్తిత్వమే లేదు. ఎవరిని కూడా ఏడా ఒక ఏరియా కూడా లేదు అనుకో. ఇళ్లకు 4 గుడిసెలకు 4 పేరు పెడదామంటే, ఏదైనా కాలనీ పేరు పెడదామంటే ఎందుకు సర్వేలు చేసే కాలయాపన ఎందుకు? మీ సమయాలు ఎందుకు? మీకు వేల జీతాలు ఎందుకు? అదే కూర్చొని క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని టిక్కులు పెట్టుకోవాలి. ఇక్కడ 4 బోకర్లు ఉంటారు. ఆ ఎంఆర్ ఆఫీస్ లో చూడు, బ్యాంకులు చూడు, బోకర్లు ఉంటారు. ఆ బోకర్తో 4 టిక్కులు పెట్టుకుంటే వస్తాయి. సర్వే చేసేందుకు, జనాన్ని రోడ్లు ఎక్కించేది ఎందుకు? కలెక్టర్ కూడా కంప్లైంట్ చేస్తా, మీ కథ అంతా తెలుస్తా. కొనుక్కుంది ఎవడు టిక్కు పెట్టుండో తెలవాలి అన్న. దీని అధికారం ఎవరన్నా? ఈ సెలక్షన్ కమిటీ ఈడ చేసిన సెలక్షన్ అధికారం ఎవరు? ఆయన పేరు రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లా ఉడిమిల్ల గ్రామంలో అసలు ఏం జరిగింది? అధికారుల తీరుపై గ్రామస్తులు ఎందుకు నిలదీస్తున్నారు? ఇందురా ఈ రోజు గ్రామ సభల పేరిట గ్రామాలకు అధికారులు వస్తే అక్కడ గ్రామ సభలు కాదు, గలాటా సభలుగా మారాయి, గందరగోళ సభలుగా మారాయని చెప్పవచ్చు. గతంలో ఇప్పటికే ప్రజాపాలన పేరిట దరఖాస్తు తీసుకున్నటువంటి ప్రభుత్వము అవి అన్ని కూడా పక్కకు పెట్టినట్టుగా ఈ రోజు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఇవ్వాలని చెప్పేసి గతంలో సర్వేలు చేశాము, ఎవరికి రేషన్ కార్డు ఉంది, ఎవరికి లేదు అని చెప్పేసి ఒక లిస్టు తీసుకొచ్చారు వాళ్ళు. ఇది స్పష్టంగా నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం ఉడిమిల్లలో జరిగినటువంటి సంఘటన. అక్కడ ఆ లిస్టు చూసేసరికి అక్కడ దాంట్లో ఏ ఒక్కరి పేరు దళితులై గాని చెంచులై గాని ఒక్క పేరు కూడా లేకపోవడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు మాకు ఈ సర్వే ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఇదంతా అసలు పేర్లు అంటే నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా కేవలం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మాత్రమే పేర్లు ఉన్నాయి దీంట్లో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మేము ప్రజాస్వామ్యంలో లేమా అని చెప్పేసి కూడా వాళ్ళు సూటిగా అధికారులను ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఈ గందరగోళంలో ప్రభుత్వాలు అంటే అధికారానికి సంబంధించినటువంటి నాయకుల సూచనల మేరకు అధికారులు ఎవరైతే పాటిస్తా ఉన్నారో వాళ్ళు గ్రామాలకు వచ్చినప్పుడు ప్రజలు తిరగబడేసరికి వాళ్ళు తెల్లముఖం వేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధుల డైరెక్షన్ లో అధికారులు చేయబోయేసరికి ఈ ఇబ్బందులన్నీ కూడా ప్రజలు ముఖాముఖి అధికారులను డైరెక్ట్ గా తిడుతా ఉన్నారు. ఇవన్నీ భరించలేక అధికారులు ఏం చేయలేక తెల్లముఖం వేస్తా ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఎన్నిసార్లు మేము దరఖాస్తులు ఇవ్వాలి, తర్వాత అసలు ఎందుకు ఈ సర్వే చేస్తా ఉన్నారు, సర్వే చేసినప్పుడు అసలు ఎవరింటికి వచ్చారు, ఎందుకు వచ్చారు, దాంట్లో ఏం రాశారు, ఎవరి డైరెక్షన్ లో చేశారు అని చెప్పేసి కూడా అక్కడ చెంచులు, తర్వాత దళితులకు సంబంధించిన నాయకులు, వాళ్ళ సంబంధించినటువంటి లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒకటే కాకుండా ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి పాన్గల్ మండలం అన్నారం గ్రామంలో కూడా విచిత్రమైనటువంటి పరిస్థితి, అక్కడ గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఏకంగా గ్రామస్తులు అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా గ్రామ సభను బహిష్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఈ సర్వేలు ఎప్పుడు చేశారు, సర్వేలు చేయకముందే ఎక్కడో క్యాంప్ ఆఫీసులలో కూర్చొని సర్వేలో రూపకంగా తీసుకొచ్చిన లిస్టు దాంట్లో నిజమైన లబ్ధిదారులు లేరని చెప్పేసి లబ్ధిదారుల అర్హుల ఎవరిని కూడా ప్రకటించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సూచనల మేరకే ఇవి పేర్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక ఉదాహరణ ఏంటంటే నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి కూడా స్వయంగా
కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి దాంట్లో స్పష్టంగా మీరు ఎవరైతే పేర్లు సూచిస్తారో వాళ్లకు మాత్రమే అర్హులుగా ప్రకటిస్తాం. ఆ లిస్టు నా దగ్గరికి వస్తుంది, ఆ లిస్టు నేను టిక్ చేస్తాను. టిక్ చేసిన తర్వాతనే అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ తీసుకున్న దరఖాస్తులు, సర్వేలు ఇవన్నీ కూడా ఏముండవు అని చెప్పేసి ఈ దశలో కలెక్టర్ కు, అడిషనల్ కలెక్టర్ కు, తర్వాత డిపిఓ కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి బహిరంగంగానే చెప్పడంతో ఆ వీడియో కూడా ప్రస్తుతం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అధిష్టానం ఆదేశాల మేరకే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళకే ఈ లబ్ధి ఏవైతే ఉన్నాయో పథకాలు, ఆ పథకాలు అందే విధంగా చూడాలన్న డైరెక్షన్ లో మాత్రమే కింద అధికారులు పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ విషయం పైనే జనాలు గ్రామ సభకు వచ్చినప్పుడు అధికారుల మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తోంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.